అక్కడికి స్వాగతం స్వాగతం అందరూ కూడా తమ పరిస్థితులు కూర్చోవాలని కోరుకుంటున్నాం. మాట్లాడి మహిళ మన ఓటు మహిళ మహిళలు ప్రతి రంగాల్లో రాణిస్తున్నారు. రాజకీయంలో కూడా రాణించాలంటే మనకు నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్స్ కల్పించారు. కాబట్టి ఎవరు తెచ్చిండ్రు ఎవరు వస్తే ఎక్కడి నుంచి అంటే అందరూ తెలుసు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నవోదయ స్కూల్ శాంక్షన్ చేయించిన ఎన్నికల్లో మాట చెప్పిన ఆ మాట ప్రకారం ఈరోజు శాంక్షన్ చేయించిన మాట ప్రకారం ఆర్డర్ కూడా ఇప్పించిన అది జడ్చర్లలోనే జడ్చర్ల పెద్దలు పెద్ద ఇక్కడే చేయాలని చెప్పి వాళ్ళకు మాట్లాడించా కలెక్టర్ గారికి వాళ్ళకి పంపడం జరుగుతుంది. మొన్ననే మాట్లాడారు. ఇంకా ఆలస్యం ఢిల్లీలో ఉన్నప్పుడు నేను మాట్లాడి ఎమ్మడి ఆర్డర్ చేయండి, ఈ సంవత్సరం అడ్మిషన్స్ కాలేదు డిలే అవుతున్నాయంటే ఎమ్మడి వాళ్ళకి జీవో కూడా ఇవ్వడం జరిగింది. మోదీ గారి నాయకత్వం. భారత్ మాతాకి నరేంద్ర మోదీ. నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. స్థానిక సంస్థల శ్రీనివాస్ రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి అన్న గారికి జరుగుతున్న విషయాలు చెప్పాలి, మన రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన చెప్పాలి. గతంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ ముందున్నటువంటి కూడా కార్యకర్తలందరికీ కూడా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ నాకు నమస్కారం. మాజీ శాసనసభ్యులు ఇంట్ల రామచంద్రారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, జాతీయ కౌన్సిల్ మెంబర్ పద్మజారెడ్డి గారికి, మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహిత్య గారికి, ముచ్చల జనార్దన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, బాలకృష్ణ గారికి, మరొక ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కృష్ణయ్య గారికి, దువార నరసింహ గారికి. దళితుని ముఖ్యమంత్రి చేస్తాడన్నటువంటి కేసీఆర్ తెలంగాణకు కాపల కుక్కగా ఉంటానని చెప్పినటువంటి కేసీఆర్ నా బిడ్డే నా కొడుకు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, మేము ఇద్దరం ఇక్కడ, నేను నా ముసలి ఇద్దరు కూడా మేము ఈయనే ఉంటామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఏ రకంగా కుటుంబ పరిపాలన పాలించడం మనకు తెలుసు. రంగారెడ్డి పాలమూరు కూతురు పథకం ఎక్కడ పోయింది, కాళేశ్వరం ఎక్కడ పోయింది, ఎన్ని రకాలుగా ప్రజల యొక్క సొమ్మును దండుకున్నాడు, ఎంత అప్పు చేశాడు. ఇంతకుముందు రమేష్ అని చెప్పినట్టున్నాడు. రమేష్ ఆయనతో పాటు ఇంకొంతమంది వస్తున్నారు. అమ్మ ఇప్పుడు ఒకటి విషయం, ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ఇంపాక్ట్ ఉంది కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఓకే, ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు అందరు చూపు ఎందుకుంది? ఈరోజు దేశంలో ఒక సక్రమమైనటువంటి పాలన, అవినీతి రహితమైనటువంటి పాలన, ఒక స్వచ్ఛమైనటువంటి పాలన, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవబెట్టబోతున్నటువంటి పరిపాలన చూసి అందరూ ఆకర్షితులవుతున్నారు పార్టీపై. అవినీతి పాలనలో కంప్లీట్గా కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలని ప్రతి ఒక్కరి బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు బాలరాజు గారు వస్తున్నారు, రేపు ఇంకొకరు వస్తారు. ప్రజల లోపల ఉండి ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాల్లో మేము ఉండాలి, రాజకీయాల్లో మేము ఇంకా ఎదగాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అది వాళ్ళు ఎట్లా చెప్తున్నారో వాళ్ళని అడగండి.